అందరికీ నమస్కారం. నా పేరు అంజలి మోటూరి. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చైన్సా గురించి తెలుసుకోబోతున్నామండి. ఇది గ్రీన్ ఫార్చ్యూన్ బ్రాండ్ నుంచి అయితే కనుక మనం ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్న జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం క్లుప్తంగా దీని యొక్క పనితనం గురించి కూడా మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు అయితే కనుక ఉన్నారు కిసాన్ చాయిస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ రఘుప్రసాద్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు కిసాన్ చాయిస్ నుంచి ఎన్నో రకాల వ్యవసాయ పనిముట్లు అయితే కనుక పరిచయం చేశారు. ఇప్పుడు గ్రీన్ ఫార్చ్యూన్ నుంచి చైన్సా అయితే కనుక మాకు పరిచయం చేయబోతున్నారు. మరి దీని యొక్క అడ్వాంటేజెస్, అలాగే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పండి సార్. ఈ గ్రీన్ ఫార్చ్యూన్ చైన్సా వచ్చేవాడికల్లా కిసాన్ చాయిస్ గ్రూప్ నుంచే అండి. ఓకే సార్. ఇది ఫారెస్ట్రీ సంబంధించింది. అంటే ఎక్కువగా ఫారెస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తారు చైన్సాలు, ఎందుకంటే చెట్లు నరకటానికి దానికి యూజ్ చేస్తారు. సో ఈ చైన్సా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1960లో ఇంట్రడ్యూస్ చేశారు. చెట్లు నరకటానికి స్టీల్ కంపెనీ నుంచి ఇంట్రడ్యూస్ అయింది. సో అక్కడి నుంచి కాలక్రమేపీ వివిధ రకాల బ్రాండ్స్లో అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. దీన్ని ఉపయోగించి ఎలాంటి చెట్లు కట్ చేస్తారు సార్? రైతు వారికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? మెయిన్గా ఈ చైన్సాను ఉపయోగపెట్టి పెద్ద పెద్ద చెట్లు, అంటే మనకి తాడి చెట్లు కానీ, వేప చెట్లు, ఇంకేదన్నా రోడ్డు మీద పడిపోయిన చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. విపత్తుల సమయంలో ఏదన్నా తుఫాన్ కానీ అటువంటివి వచ్చినప్పుడు చెట్లు కట్ చేసుకోవడానికి ఉపయోగపెడతారు. అదే రైతు వారీగా మనం చూసుకున్నట్లయితే సుబాబులు కానీ, పామాయిల్ చెట్లు కానీ, ఇట్లాంటి చెట్లు అయితే కట్ చేసుకోవడానికి ఉపయోగపడతారు. పెద్ద జామాయిల్ కూడా ఉంటాయి కదా, అవి కూడా జామాయిల్ చెట్లు కూడా కట్ చేసుకోవడానికి ఉపయోగపడతారు. ఓకే సార్. అంటే జామాయిలు, సుబాబులు అంటే అవన్నీ కూడా దీంతోనే కట్ చేయాలా సార్? అంటే మనకి గొడ్డలతో కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉంటాయి. గొడ్డలతో కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది అనీవెన్ గా కట్ అవుతుంది. అంటే ఇప్పుడు గొడ్డలతో కట్ చేసినప్పుడు కొద్ది ఎగుడు దిగుడుగా కట్ అవుతుంది. ఆ ఎగుడు దిగుడుగా కట్ అయినప్పుడు అక్కడ మరి ఫంగస్ అనేది ఫామ్ అవుతా ఉంటది. సో మళ్ళీ చెట్టు అక్కడి నుంచి పెరగటానికి అంత గ్రోత్ అనేది ఉండదు, హెల్దీగా ఉండదు. సో అది పేపర్ కంపెనీ వాళ్ళకి ఏంటంటే అది ఉపయోగపడదు. అటువంటి చెట్లు వాళ్ళకి రేట్ అనేది రాదు. అందుకని చైన్సాతో కట్ అయినప్పుడు చక్కగా ఈవెన్ గా కట్ అవుతుంది, నీట్ గా కట్ అవుతుంది. మళ్ళీ చెట్టు పెరిగినా కానీ చక్కగా అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. ఓకే సార్. మనకి చైన్సాలో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు మనకి చాలా రకాలు అనేవి మనకి రీల్స్ లో కానీ మనం బయట కూడా చూస్తూ ఉంటాము. అందులో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చెప్తారా సార్? చైన్సా వచ్చేప్పటికల్లా పెట్రోల్ వర్షన్ ఉండదండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఎలక్ట్రికల్ చైన్సాలు ఉండేవి. ఎలక్ట్రికల్ చైన్సాలు వచ్చేప్పటికల్లా కార్పెంటరీ వాళ్ళు యూజ్ చేస్తారు. తర్వాత ఎలక్ట్రికల్ చైన్సాలు ఇప్పుడు సామిల్స్ వాళ్ళు ఉపయోగపెట్టుకుంటా ఉంటారు. ఆ తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ చైన్సాలు ఉంటాయి. తర్వాత మనకి పోర్టబుల్ చైన్సాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ప్రొఫెషనల్ కాదు, ఒక చిన్న మన ఇంట్లో పెరట్లో కానీ ఏదైనా చెట్లు కట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక 30 మినిట్స్ ఛార్జింగ్ టైం ఉంటుంది. అంటే 30 మినిట్స్ బ్యాటరీ టైం ఉంటుంది. సో 30 మినిట్స్లో కట్ చేసుకునే పనులు అట్లాంటివన్నీ పోర్టబుల్ ఉపయోగపెడతారు. కానీ ప్రొఫెషనల్గా యూజ్ చేయాలంటే పెట్రోల్ వర్షన్ అండి. పెట్రోల్ వర్షన్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో దూరంలో చెట్లు కట్ చేయాలి, ఇప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ కన్జప్షన్ చేసుకోవడానికి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ఒకవేళ బ్యాటరీ ఆపరేటెడ్ తీసుకెళ్లారనుకోండి, ఛార్జింగ్ అనేది ఓన్లీ 30 మినిట్స్ 45 మినిట్స్ మాత్రమే వస్తుంది. అదే పెట్రోల్ వర్షన్ అయితే మనకి ఎంత దూరం వెళ్ళినా కానీ పెట్రోల్ క్యారీ చేసుకుంటే పెట్రోల్ ఎక్కడైనా దొరికిద్ది. కాబట్టి పెట్రోల్ అనేది ప్రొఫెషనల్ చైన్సాల్ అంటారు. ఓకే సార్. ఇప్పుడు మనకి చైన్సాల్లో వచ్చేసి మనకి స్ట్రోక్ సిస్టమ్ ఉంటుంది కదా సార్. మన గ్రీన్ ఫార్చ్యూన్ బ్రాండ్ వచ్చేసి ఎన్ని స్ట్రోక్ సిస్టమ్ తో స్టార్ట్ అవుతుంది? దీంట్లో స్ట్రోక్ అంటే 4 స్ట్రోక్ 2 స్ట్రోక్లు ఉంటాయండి. ఓకే సార్. చైన్సాల్లో అనేది 4 స్ట్రోక్ అనేది ఉండదు. మిషన్స్ లో 4 స్ట్రోక్ 2 స్ట్రోక్ అనేది ఉంటది. స్ప్రేయర్ లో కానీ బ్రష్ కటర్స్ ఇట్లా. చైన్సాల్లో ఉండదు. ఎందుకంటే దీనికి సీసీ ఎక్కువ అవసరం. మినిమం మనం రెగ్యులర్ గా వాడేది 58 cc, 52 cc కూడా వాడతారు. అవన్నీ ఓన్లీ 2 స్ట్రోక్లనే లభ్యమవుతాయి. మన గ్రీన్ ఫార్చ్యూన్ వచ్చేప్పటికల్లా 58 cc విత్ 2T ఆయిల్ మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. కాబట్టి
ఓకే, దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఈ ఇంజిన్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 58 cc వస్తుందండి. ఓకే, దీని సిలిండర్స్ కానీ అన్ని 58 cc వస్తుంది. క్వాలిటీ సిలిండర్స్ వస్తాయి, అంటే డబుల్ క్రోమ్ సిలిండర్స్ ఉంటాయి. పిస్టన్ కూడా మంచి క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడు బయట మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే చైన్ సాలు ఎన్నో ఉన్నాయి. సో వాటికి దీనికి కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి చూడటానికి ఒకే లుక్ ఉంటుంది చైన్ సా. బయట కూడా ఇంకా లో ప్రైస్లో 58 cc ఉంటాయి. కానీ ఈ చైన్ సా ఏంటంటే మనకి ప్రైస్ అనేది మనం యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ బట్టి కూడా ఉంటుంది. మనం లోపల క్వాలిటీ పార్ట్స్ అనేది యూజ్ చేస్తాం. క్రాంక్ షాఫ్ట్ కానీ పిన్ బేరింగ్ అనేది ఉంటుంది, ఆ పిన్ బేరింగ్స్ కానీ ఇవన్నీ క్వాలిటీగా యూజ్ చేస్తాం. అది నార్మల్గా మనకి చైన్ సా ఉపయోగించి చెట్లు కట్ చేయడానికి ఎక్కువ వెయిట్ అయితే కనుక మనం కూడా మోయలేం కదా సార్. ఇదేమో పోర్టబుల్గా ఉంది, దీని వెయిట్ ఎంత ఉండొచ్చు సార్? ఇది అప్రాక్సిమేట్గా 6 kgs ఉంటుందండి. ఓకే, ఇది అప్రాక్సిమేట్ 6 kgs ఉంటుంది. ఓకే, దీనికి ఇంజన్లో ఏమైనా ఆయిల్ కానీ మీరు చెప్పినట్లు ఏమైనా యూజ్ చేయాల్సి ఉంటుందా సార్? మనం ఇంజిన్ ఆయిల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. యాక్చువల్గా చైన్ సాలో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ దేనికి ఉపయోగపడుద్ది అంటే ఈ చైన్ సాలో ఈ చైన్ లూబ్రికేట్ అవ్వడానికి, ఈ చైన్ తిరిగినప్పుడు దాని మీద ఆయిల్ పంపు ద్వారా ఈ ఇంజిన్ ఆయిల్ అనేది రన్ అవుతుంది, దాని మీద లూబ్రికేట్ అవుతుంది. అప్పుడు మనకి చైన్ అనేది తెగిపోకుండా చక్కగా చెట్లు అనేది కట్ అవడానికి ఉపయోగపడింది. ఓకే, స్మూత్నెస్ గా యూజ్ అవుతుంది. ఓకే సార్, మీరు చెప్పినట్లు ఈ చైన్ ఉంది కదా సార్, ఇప్పుడైతే చాలా షార్ప్ గా ఉన్నాయి సార్ ఈ టీత్ అనేది. ఇప్పుడు యూసేజ్ చేసే కొద్దీ టీత్ అనేది మన షార్ప్నెస్ తగ్గుతుందా సార్? అవునండి, షార్ప్నెస్ తగ్గినప్పుడు మనం దీంతో పాటు ఫైల్ అనేది ఇస్తాం. ఓకే, కొద్దిగా మనం వర్క్ చేసే ముందు రైతులు ఏంటంటే కట్ చేసే వాళ్ళు కానీ ఆ షార్ప్నింగ్ చేసుకుంటారు. కొద్దిగా ఏదైనా టీత్ అరిగిపోయినట్టుంటే అది షార్ప్నింగ్ చేసుకుంటారు. ఇంకా ఏంటంటే మిషన్ ద్వారా కూడా షార్ప్నింగ్ చేసుకుంటారు. బయట సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సర్వీస్ సెంటర్లో షార్ప్నింగ్ మిషన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా టీత్ అనేది షార్ప్నెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ షార్ప్నెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త చైన్ అనేది కొనుక్కొని వాడుకోవచ్చు. అలాగే సార్, మరి దీని యొక్క స్పేర్ పార్ట్స్ ఏమన్నా కనుక మనకి ఈజీగా అవైలబుల్ గా దొరుకుతాయా సార్? స్పేర్ పార్ట్స్ అన్ని మన దగ్గర లభ్యమవుతాయండి. అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చైన్లు కానీ, గైడ్ బార్స్ కానీ, లోపల చిన్న చిన్న పెట్రోల్ ఫిల్టర్స్ కానీ, ఫ్యూయల్ ఫిల్టర్స్ కానీ, అట్లా అన్నీ దొరుకుతాయి. అలాగే సార్, ఇప్పుడు కనుక మన డిస్ప్లే పైన ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర కనుక పర్చేస్ చేస్తే దీని యొక్క వారంటీ అనేది మనకి ఎంత కాలం ఉంటుంది సార్? మనం 6 నెలలు అయితే ఇస్తున్నామండి రైతులకి. ఓకే, ఓన్లీ ఇంజిన్ కే ఇస్తాం, పిస్టన్ క్రాంక్ మాత్రమే ఇస్తాం. ఎందుకంటే కార్బొరేటర్కి ఇవ్వం. కార్బొరేటర్ ఎందుకంటే మనం రైతులు ఏంటంటే కట్ చేసిన తర్వాత డస్ట్ అనేది పడుతుంది ఎయిర్ ఫిల్టర్ కి, అది మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. అది మెయింటెనెన్స్ చేసుకోకపోతే కార్బొరేటర్లోకి ఆ డస్ట్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్పుడు కార్బొరేటర్ స్ట్రక్ అవుతుంది. సో అందుకని ఆ మెయింటెనెన్స్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవాలి. మనం వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారో లేదో తెలియదు, ఎందుకంటే ఇంజిన్ దగ్గరే ఉంటుంది ఈ సా కటింగ్ అనేది. సో డస్ట్ అయితే 100% పడింది. నార్మల్గా ఇప్పుడు మనం చైన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా సార్, ఎవరైనా యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దీని వల్ల నుంచి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా? ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ మీ ద్వారా ఏమైనా చెప్పగలరా? ప్రమాదం అనేది ఉండదండి. ఇక్కడ బ్రేక్ సిస్టమ్ అనేది ఉంటది. సో మనం బ్రేక్ అనేది చెక్ చేసుకోవాలి. బ్రేక్ వేయటం తీయటం, మనం యూజ్ చేసేటప్పుడు బ్రేక్ తీసి వేసుకోవాలి. మనకి బ్రేక్ లాక్ చేసుకోవటం ఉంటుంది. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే మనం రైతులకి ఏం చెప్తామంటే హెల్మెట్ కానీ లేదంటే గాగుల్స్ కానీ అవన్నీ యూజ్ చేయమని చెప్తాం. కాళ్ళకి షూస్ కానీ అవన్నీ యూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. ఒకవేళ పొరపాటు జరిగినా కానీ మనకి ఒక రక్షణ కవచంగా ఉంటుంది ఇవన్నీ. ఓకే సార్, ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ అనేది మనకి ఇది ఎంతకి అవైలబిలిటీ ఉంటుంది మీ దగ్గర నుండి? రైతు సోదరులకి ఏంటంటే మనం 9,500కి ఇస్తున్నాము 6 నెలల గ్యారెంటీతో. చూసారు కదండి, ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసింది గ్రీన్ ఫార్చ్యూన్ నుంచి చైన్స్ అయితే కనుక మీకు ఇంట్రడ్యూస్ చేసాం. ఇది వచ్చేసి 18 inches చైన్ సిస్టమ్, 18 inches గైడ్ బార్ అండ్ అలాగే 58 cc ఇంజిన్ స్పెసిఫికేషన్స్తో అయితే కనుక మనకి రావడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా దీని యొక్క ప్రైస్ అనేది కూడా మేము మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాము. 9,500కి ఇది అవైలబిలిటీ ఉంటుందండి రైతు సోదరులకి అందరికీ కూడాను. అలాగే 6 months వారంటీ అయితే కనుక వస్తుంది. అలాగే మీకు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో చక్కగా డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాము. ఎవరైతే కావాలనుకుంటున్నారో
అనుకుంటున్నారో చక్కగా ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పర్చేస్ అనేది చేసేయచ్చు. దీని గురించి ఈ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు సార్ ద్వారా మనం వీడియోలో అయితే కనుక చూసాం కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.